హాయ్ అండి. అందరికీ ఈరోజు మునగాకు పొడి హెల్తీగా ఎలా చేసుకుందామో చూద్దాము. సో, ముందు ఒక కట్ట మునగాకును కడిగి ఆరబెట్టానండి. మన ఇంట్లోనే ఎండలో కాదు, ఫ్యాన్ కింద. సో, ఒక కట్ట మునగాకుకి నేను 4 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేగాక, కొంచెం 4 స్పూన్స్ మినప్పప్పు అవి కూడా వేగాక, 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 10 మెంతులు వేసానండి. కొంచెం సిమ్లో పెట్టే వేయించాలి, హై పెడితే మాడిపోతాయి. అన్నీ వేగాక ఎండుమిర్చి, ఒక 3 to 4 స్పూన్స్ నువ్వులు, వెల్లుల్లి, చింతపండు ఇవన్నీ వేసి వేయిస్తున్నానండి. సో, మునగాకులో ఐరన్, కాల్షియం బాగుంటుంది కదండి, నువ్వుల్లో కూడా బాగుంటుంది కదా. సో, అందుకని ఇలా యాడ్ చేశాను అనమాట. సో, చింతపండు కూడా కొంచెం వేసాం టేస్ట్ కోసం. సో, ఆరబెట్టిన మునగాకు కట్ట సేమ్ నేనైతే పల్లీల నూనె తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, గీ అయినా తీసుకోవచ్చు. ఈ మునగాకు కూడా బాగా నలిపితే పొడి పొడిగా అయ్యేంతలాగా వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 4 to 5 minutes. నేనైతే కాడలు కూడా మంచివి కాబట్టి కాడలు కూడా వేసాను కాబట్టి కొంచెం ఎక్కువ వేయించాను అనమాట. ఫస్ట్ ఆకు వేస్తే గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందు పప్పులు అవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాం బరకగా. తర్వాత సాల్ట్ యాడ్ చేసి ఈ మునగాకు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం కోర్సుగా. మీకు కావాలంటే స్మూత్ పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే బరక్గా చేసుకోవచ్చు. సో, ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, దోశ మీదకి పొడి దోశగా, ఊతప్పం మీదకి పైన చల్లుకోవడానికి, అద్దుకొని తినడానికి, చట్నీ లేనప్పుడు చట్నీకో సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. సో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. పొద్దున హడావిడి లేకుండా పిల్లలకి బాక్స్లో కలిపి పెట్టేసేయచ్చు, హెల్త్కి మంచిది. సో, దీంతో పాటు నేను కరేపాకు పొడి కూడా రెడీ చేశాను. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే నువ్వులు యాడ్ చేయలేదు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను. అంతే అండి తేడా, మిగిలిన ప్రాసెస్ అన్నీ సేమ్. సో, మీకు నచ్చుతుంది, ట్రై చేస్తారు, కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.